నమస్తే, మీరు చూస్తున్న లైవ్ 9 టీవీ. అఖిల భారత కూలీ సమాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు మర్రి లక్ష్మీ ముదిరాజ్ గారు ఈరోజు సికింద్రాబాద్లోని హోటల్ పద్మినిలో అఖిల భారత కూలీ సమాజ్ రాష్ట్ర కార్యవర్గాన్ని నియామకం చేశారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా అఖిల భారత కూలీ సమాజ్ జిల్లా అధ్యక్షురాలను నియామకం చేయడం జరిగింది. ఈ సమావేశానికి అతిథిగా రోటం భూపతి గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు హనుమంతరావు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. అఖిల భారత కూలీ సమాజ్ వైస్ ప్రెసిడెంట్గా మంజుల ముదిరాజ్, అనురాధ ముదిరాజ్ జనరల్ సెక్రటరీ గాను, సుభాషిణి ముదిరాజ్ గారిని కోశాధికారి గాను, శైలజ ముదిరాజ్, పిట్టల విజయ ముదిరాజ్, సుధరాణి ముదిరాజ్, నీరజ ముదిరాజ్, సత్యవతి ముదిరాజ్ గారిని సభ్యులుగా నియామకం జరిగింది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసరణ జగధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. గుండుల గుండెలోని దురిల్చు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
భారతీయ కోలి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర జిల్లాల వారీగా ప్రెసిడెంట్లను జిల్లా సభ్యులను నియమించుకున్నాము. మహిళా సాధికారతనే మా ముఖ్య లక్ష్యము. మహిళా సాధికారత సాధించాలి అంటే మేమంతా ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. అది స్ట్రాంగ్ ఉండాలి అంటే ప్రతి ఒక్క మహిళ స్వయం ఉపాధి రంగంలో ముందు ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఎన్నో పథకాలు ఎన్నో స్కీమ్స్ మహిళల కోసం ఉన్నాయి, కానీ అవి అవగాహన లేక మనకు తెలుసుకోక మనం ఎందులో ఉండట్లేదు. అట్లీస్ట్ మన పిల్లల్ని అడగాల, మనకి ఇది చేసేది ఉంది, దీనివల్ల ఇక్కడ వెబ్సైట్లో ఏమన్నా ఉన్నాయా దీనికోసం అని స్కీమ్స్ అట్లా తెలుసుకోవచ్చు. ఇంకా వేరే వేరే విధంగా ఏ విధంగా మనం హెల్ప్ చేస్తామో రాను డేస్లో మనము జిల్లాల వారీగా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయని చూసి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. అయితే పెద్దలు, ముఖ్య అతిథులు ఈ యొక్క కోలి సమాజ్ గురించి చాలా చక్కగా మాకు తెలియని వాళ్ళకి ముదిరాజ్ ఇప్పుడిప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ వస్తున్నా మా అందరికీ ఒక అవేర్నెస్ అనేది మేము కూడా వాళ్ళ యొక్క మాటల్లో విన్నాము. చాలా మంచి అనిపించింది. ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రాములు ఇంకా ఎన్నో అటెండ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా మేము అన్ని కోరుకుంటున్నాము. అందరి మహిళలో కూడా ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక ప్రతిభ ఉంటుంది వాళ్ళకు కూడా, కానీ అది వారికి గుర్తించగా కొద్దిగా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ యొక్క కోలి సమాజ్ గురించి, ముదిరాజ్ సంఘం గురించి, ముదిరాజు యొక్క మహిళల గురించి మనం ఎన్నో నేర్చుకోవాలి. మనం కూడా ఒక యూనిట్గా ఉండాలి. మనం కూడా ఒక సభ్యులుగా మనం కూడా మనవంతుగంటూ ఒక ముందడుగు వేయాలని నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైంలో రావడము, నా సోదరిమణి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించింది, నాకు కూడా ఒక పదవిని అలంకరించింది. కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. అందరికీ కృతజ్ఞత జరుపుకుంటున్నాను. అలాగే నా యొక్క తోటి సోదరిమణి వాళ్ళ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఎన్నో మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్, ఇంతకు ముందే జ్యోతిక అనే తను కూడా సోదరుని చాలా చక్కగా పాడింది. అందరూ కూడా అప్రిషియేట్ అయ్యాము. ఇంత టాలెంట్ ఉందా అనేది మనకు తెలియదు ఒక్కొక్కసారి. కాబట్టి మనం కూడా ముందుకు రావాలి. మనం ఎందుకులే అని అనుకుంటూ పోతే అలాగే ఉండిపోతున్నాం. కాబట్టి అందరూ మనకంటూ ఒక స్థానం మనం ఏర్పరచుకోవాలి, ముందుకు రావాలి. మాకు ఇంత ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రెసిడెంట్గా మన లక్ష్మీ ముదిరాజ్ ఆమె ప్రత్యేకమైన అభివందనం కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ వచ్చినందుకు చాలా ధన్యవాదములు. మనం కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ముందు ఎన్నో కార్యక్రమాలు మనం చేర్చుకోవాలి, నేర్చుకోవాలి, ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. అందరికీ నమస్కారం. ఇవాళ అఖిల భారతీ కోలి సమాజ్ ముదిరాజ్ నేషనల్ మీటింగ్ స్టేట్ లెవెల్లో మరి ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషము. మరి మహిళలందరూ కూడా జిల్లాల వారుగా, డివిజన్ వారుగా, మరి స్టేట్ వారుగా, సిటీ వారుగా అందరూ కూడా వచ్చినందుకు ఇది ఒక మంచి శుభ పరిణామం. ఫస్ట్ టైం ఇంత ముదిరాజ్ కమ్యూనిటీలా మీరు ఇలా వచ్చి ముందుకు మహిళలు ఇంకా ముందు చాలా కదలాలని నా కోరిక. ఎందుకంటే మనోళ్ళు చాలా ముదిరాజు లేడీస్ అసలు బయటికి రారు, చాలా మటుకు రారు. ఇళ్ళలు ఎందుకులే, మనకెందుకులే అంటే ఇల్లు అక్కడనే ఉంటుంది. మనకు కావాలంటే ముందుకు వస్తుంది. రాజకీయంలో కానీ, ఎందులో ఎడ్యుకేషన్లో కానీ, ఎందులో కానీ రిజర్వేషన్ బీసీటీ నుంచి ఏది కావాలన్నా, రేపు మనకు హక్కులు సాధించుకోవాలన్నా, ఎడ్యుకేషన్లో కావాలన్నా, డాక్టరేట్ కానీ చదువుకోవాలన్నా, మరి కార్పొరేటర్లు ఇవాళ వచ్చే మేల కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కార్పొరేటర్లు ఎంతమంది మహిళలు రిజర్వేషన్లో నిలబడతారో మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది నిలబడతారో ఒక్కసారి చేసి పెట్టండమ్మా, ఎంతమంది అటెండెన్స్ తెలుస్తుంది. 1 2 3 4 5 6 అంటే 14% ఆఫ్ ముదిరాజులా ఖాళీ 6 మంది మాత్రం కార్పొరేషన్ నిలబడితే అనుకున్నారు. మరి అదే వేరే కులంలో చూస్తే మీరు రెడ్లలో 99% చేతులు లేపుతారు. నేను వేరే మీటింగ్లో చూసిన, మన మునూరు కాపులో చూసినా, పద్మశాలలో చూసినా, అంటే మనం ఎక్కడ వెనుకబడ్డామనేది ఇక్కడనే ఉంటుంది. ఇవన్నీ సాధించుకోవాలంటే మన రాజకీయము ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం ఒక కోలి సమాజ్ అంటే మీకు అర్థం కావాలి, మన ముదిరాజ్ ఎన్ని కులాలు ఉన్నా ఈ జెండా కిందకి అని
అంటే కోలీ సమాజ్ ఇది నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అన్ని స్టేట్లల్లో మన కోలీ సమాజం అని ఉంటుంది. మీకు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. చాలామంది కొద్దిమంది నెగిటివ్ కూడా బయట మాట్లాడుకుంటారు. కోలీ సమాజం అంటే ఏమవుతుంది, ఏం చేస్తారు, ఏంటి అని. మన ఇంట్లో కూర్చొని మాట్లాడి పక్క ఇంట్లతో మాట్లాడితే ఏం కాదు. కోలీ సమాజం అంటే ఏంటిదంటే గుజరాత్ పోండి, ఒకసారి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యూపీకి వెళ్ళండి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ ఇంకో బీహార్కి వెళ్ళండి, ఆడ రీసెంట్గా ఓ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు. అంటే ప్రతి మహారాష్ట్రకి వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, వాళ్ళందరూ కూడా దగ్గర లెక్క పెడితే మనలో ఒక 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు స్టేట్ సెంట్రల్లో. మీరు ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మన కోలీ సమాజ్ క్యాబినెట్ మినిస్టర్ ఆమె, అట్లా 2 మినిస్టర్ ఉన్న సెంట్రల్లో. సో ఇవన్నీ కూడా మనం ముద్రాజుల రిజర్వేషన్ సాధించుకోవాలన్నా వన్ ఇండియా వన్ భారత్ అన్నా కూడా మనం అందరం ఒకటే విధంగా యూనిటీగా పోతేనే మనకు అన్ని రిజర్వేషన్లు వస్తాయి, అన్నీ కూడా హక్కులు సాధించుకుంటాం. స్టేట్ సెంట్రల్ రెండు కలిపి చేయాల్సిన పనులు ఉంటాయి. సెంట్రల్ చేస్తారు, స్టేట్లో డిమాండ్ చేయాలి, మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ లేదంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళు అల్ చేస్తున్నారు. అందులో మన మెజారిటీ కోలీ సమాజ్ వాళ్ళు లేకుండా ఏ స్టేట్లో కూడా బీజేపీకి వెళ్ళని పరిస్థితి లేదు. కాబట్టి మన కోలీలు అందరు ఉన్నారు, ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, క్యాబినెట్ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలు కూడా ఉన్నారు. మేము ఢిల్లీ, గుజరాత్, భూపతాన మమ్మల్ని ఆల్రెడీ మేము అన్ని స్టేట్లు తిరిగినాం. భూపతాన ఆల్రెడీ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరి 2 నెలల కోసం హనుమంతన్న భూపతాన వీళ్ళు తిరుగుతూనే ఉంటారు, మేము కూడా పోతూనే ఉంటాం ఎంబడి. సో దాని గురించి మనం తెలుసుకుంటే వాడ బయట స్టేట్లలో చూస్తే వాళ్ళు ముందుకు వస్తారు. మన దగ్గర మన ముద్రాజులు ఏంటంటే దావత్లు అంటారు ముందు, మీటింగ్లు అంటారో వెనుక. మన ముద్రాజుల కమ్యూనిటీలో ప్రాబ్లం వస్తుంది అక్కడనే. కాబట్టి మన లేడీస్ మీరన్నా ఇళ్ళల్లో మీరు పొయ్యి బంద్ చేయాలి. మీటింగ్లో ఉన్నట్టు పొయ్యి బంద్ చేసి ఇంట్లో అందరూ బయటకు వస్తారు. కాబట్టి పొయ్యి అంటే వంట బంద్ చేస్తే మీటింగ్కి రావాలి. అప్పుడైతేనే మన వాళ్ళకి ఏమన్నా సాధించుకోవాలన్న హక్కులు కానీ ఏదైనా నిలదీసినాడే మనకి ఇస్తారు. నిలదీయకపోతే ఎవ్వరు మనకు అన్నం పెట్టరు. అమ్మ కూడా అన్నం పెట్టరు, ఆకలి అవుతుందంటే పెడుతుంది, లేకపోతే తినబిడ్డ పండుగ ఉంటుంది అంతే. కాబట్టి మీరు ఇప్పుడన్నా కదిలి వచ్చినారు, మీరు అందరూ కూడా ఒకరికొకరు, ఇక్కడ ఉన్నోళ్ళు ఏం తక్కువలు కాదు, మీరు ఉన్నోళ్ళు అందరూ కూడా ఒకరొకరు 10-15 మంది సంలాంచేటోళ్ళు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మీరు మైక్ ఇస్తే అంతకంటే మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు అందరూ కూడా మనం ఎంకరేజ్మెంట్ ఏంటంటే మన ముద్రాజులు ముందుకు పోవాలి, యూనిటీ రావాలి. మన తరాలు అయిపోతున్నాయి, మన పిల్లల తరాలు నెక్స్ట్ జనరేషన్ కన్నా వాళ్ళకన్నా రిజర్వేషను, వాళ్ళకన్నా అవకాశాలు ఎడ్యుకేషన్లో ప్లస్ ఇవన్నీ రావాలంటే పొలిటికల్ పవర్ రావాలి. పొలిటికల్ పవర్ రావాలంటే మనం ముందుకు పోవాలి, అంటే యూనిటీ రావాలి. మన వాళ్ళు అందరూ కలిసి ఒకటే సైడ్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ఓడగొట్టగలుగుతాం, గెలిపించగలుగుతాం. మనం 2 ఉన్నాయి, గెలిపించగలుగుతాం, ఓడిపిస్తాం. కాబట్టి మనం అంతా ఒకటే యూనిటీగా ఉండి చేస్తే మనం బాగుంటుంది అని చెప్పి మీ అందరు కూడా లేడీస్కు కోలీ సమాజ్ నుంచి మీరు అందరు కూడా స్టేట్ సెంట్రల్లో రేపు పొద్దున వేరే స్టేట్లలో మీటింగ్ అయినప్పుడు కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయమ్మా. అన్ని స్టేట్లో తిరగని కానీ మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలు, మనం ఒకరికొకరు పరిచయము, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఇంటరాక్షన్ రావాలన్నా కూడా మీకు ఇవన్నీ అవకాశాలు ఇందులో కోలీ సమాజ్లో ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక అడుగు ముందే వేయండి, యూనిటీగా ఉండండి. కోలీ సమాజ్లో ఇప్పుడు సంఘాలలో పోతే ఆ సంఘమా ఈ సంఘమా ఏ సంఘంలో ఒకటే సంఘం కోలీ సమాజ్లో మీరు అందరూ రండి. నేషనల్ లెవెల్లో కొట్లాడచ్చు, స్టేట్ లెవెల్ సీఎం దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర పోవచ్చు, పీఎం దగ్గర పోవచ్చు. మనకు అక్కడ దాకా పీఎం దాకా కూడా ఉంది మన కోలీ సమాజ్. పీఎం కూడా తెలుసు, మోడీ దగ్గర ఉన్న క్యాబినెట్లో చేస్తున్నారు, గుజరాత్లో ఇవాళ మినిస్టర్లు, ఢిల్లీలో మినిస్టర్లు, వాళ్ళందరూ పరిచయం చేసుకుంటే మీ పొలిటికల్గా రిజర్వేషన్స్ ఏమేమి కావాలో మహిళలకు అవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. కానీ మనం అందుకుంటలేము, ఇంప్లిమెంట్ చేసుకుంటలేము, మనం పోవట్లేదు. మనం పోతే కానీ వాళ్ళు ఇస్తారు, మనం పోకపోతే ఏం చెప్పినా మొగలు పోతే లేడీస్ రిజర్వేషన్ ఏ రిజర్వేషన్లు ఇప్పుడు మీరు అందరూ ముందుకు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ ముందుకు రండి. కోలీ సమాజ్గా మనం అందరూ అఖిల కోలీ భారతీయ దేశం మొత్తంలో తిరగవచ్చు, మీరు అంతటా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మన భూపతన్ ఆల్రెడీ 47 ఇయర్స్ అన్న, మీరు 47 ఇయర్స్ నుంచి అన్న ఆల్రెడీ తిరుగుతూ మరి అందరూ కూడా చేసుకుంటే ఉన్నాడు. హనుమంతన్న, భూపతన్న వీళ్ళందరితో మనం సాయం తీసుకొని మీరు వాళ్ళ కూడా కోరిక ఒకటే, మన వాళ్ళు ముందుకు రావాలి, మన వాళ్ళు ముందుకు వస్తలేరు అని వాళ్ళ తపన. వాళ్ళు నన్ను కూడా పిలిచింది, నన్ను కూడా ఇలా జాయిన్ చేసింది, అన్న వాళ్ళు అదే తపనతో జాయిన్ చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వస్తే అందరు నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ప్రతి స్టేట్లో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ కూడా మీరు కూడా రావచ్చు. వాళ్ళు వస్తారు, మనం పెడితే వాళ్ళు వస్తారు, వాళ్ళు పెడితే మనం పోవాలి. సో ఈ విధంగా ఉంటే మీకు కూడా ఒకరికొకరికి రాష్ట్రాలలో ఏం జరుగుతున్నాయి, ఏం స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఆ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనము అనేది మీకు కూడా నేర్చుకుని మనం డెవలప్మెంట్ కావాలి ఫ్యామిలీలలో. ఇప్పుడు అందరు బిజినెస్లో చేయాలి, అందరు ఉద్యోగాలు కాదు, అందరు బిజినెస్ అన్ని అవకాశాలు పొందాలి. పొందిన నాడే మహిళల రిజర్వేషన్ 50% రిజర్వేషన్ ఉన్నాడు. ఎట్లా మధ్యరాత్రి 12 గంటలకు లేడీస్ పోతే ఫ్రీగా ఉంటే ఎట్లుంటాయో ఇవి కూడా మీకు అట్లా రైట్స్ కావాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లక్ష్మి గారికి, శ్రీ
స్టేట్ ఉమెన్స్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన అన్న భూపతన్న ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా శ్రీమతి అనురాధ గారు సెక్రటరీ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ మణి ప్రభాకర్ గారికి, మిగతా సోదరిమణులకు అందరికీ నా యొక్క నమస్కారం. కోలీ సమాజ్ అనేది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉంది. మనకు ప్రతి రాష్ట్రంలో కొందరు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల మన కోలీ సమాజ్ను మహారాష్ట్రలో ఎస్టీలో ఉంటారు, గుజరాత్లో ఫార్వర్డ్లో ఉంటాము, అదేవిధంగా యూపీలో మళ్ళీ ఎస్సీలో ఉంటాము. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వాతావరణం ప్రకారంగా అక్కడక్కడ వాళ్ళను నియమించడం. ఈ మన తెలంగాణ వచ్చే వరకు, తెలంగాణ ఆంధ్ర వచ్చే వరకు బీసీలో ఉన్నాం. మనం బీసీ డి నుంచి ఎందుకు వస్తున్నామంటే, డిమాండ్ చేస్తున్నామంటే మనకు ఏలో కొద్దిగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే చేపల వృత్తి కాబట్టి మనకు దాని ఏలో వాళ్ళు బెస్ట్ వాళ్ళు ఏలో ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ డి నుంచి ఏకి రావాలనేది ప్రయత్నం. మన మెయిన్ అంటే తెలంగాణలో మెయిన్ ఒక ఇది అంటే వృత్తి అంటే చేపల వృత్తి అండ్ కూరగాయల పండ్ల వ్యాపారం అవన్నీ ఉండే. ఇప్పుడు పండ్ల వ్యాపారం అయితే మన దగ్గర లేదు, కానీ ఒక చేపలు మాత్రం మన దగ్గర తెలంగాణలో చాలా ఉంది ఇప్పుడు బిజినెస్. అదేవిధంగా మేము అంటే లాస్ట్ ఒక 40 years నుంచి నాకు భూపతన్న పరిచయము. తెలంగాణ మన బోయిగూడ ముద్రా సంఘం నుంచి అన్న సెక్రటరీ ఉండే, నేను జాయింట్ సెక్రటరీ ఉంటిని. అప్పటి నుంచి మేమిద్దరము ఈ కోలీ సమాజ్ వరకు కూడా ఇది చేసాం. కోలీ సమాజ్ కూడా నన్ను అన్ననే ఇంట్రడ్యూస్ చేసిండు. లాస్ట్ 15 years నుంచి కోలీ సమాజ్కి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. అది కోలీ సమాజ్లో మనకు ఒకటే ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు అంటే ఈ ఉన్న మన సికింద్రాబాద్లో ఉన్న సికింద్రాబాద్ తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ ఒక కోలీ సమాజ్కు కిందికి రావాల్సింది. ఈరోజు కాకుండా రేపన్నా కోలీ సమాజ్ కిందికి వస్తుంది. కాబట్టి మనం అందరం కోలీ సమాజ్ గురించి, కోలీ సమాజ్ అంటే ఏది ఇది కొత్తదేం కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కోలీ సమాజ్. ఆ కోలీ సమాజ్కు ఎం మాణిక్యరావు గారు కూడా అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఎం మాణిక్యరావు గారు తర్వాత మనమంతా తెలంగాణ నుంచి అన్నను భూపతన్నను కూడా అక్కడ నియమించారు వైస్ ప్రెసిడెంట్గా. తర్వాత ఇంకోటి ఏంటంటే కోలీ సమాజ్లో ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి గారు మన కోలీ సమాజ్కు అధ్యక్షుడిగా ఉండే. అధ్యక్ష పదవి అయిన తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్ ఉండే. రాజ్యసభ మెంబర్ ఉన్నప్పుడు చాలామందికి చాలా సహాయం చేశాడు. మన స్టేట్లో కూడా చాలామందికి కొందరికి టికెట్స్ ఇప్పించడం కూడా జరిగింది. అయితే పొలిటికల్గా మనం పైకి రావాలంటే మనకు కోలీ సమాజ్ ఒకటి ఉంది, దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయనేది ఆలోచించుకోవాలి. పొలిటికల్గా ఇవాళ నిజంగా చెప్పాలంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది మన వాళ్ళే లేడీసే సర్పంచ్లు అయినారు. హస్బెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి లేడీస్ అంటే అక్కడ లేడీ కోట ఉన్నది కాబట్టి లేడీస్ చాలామంది అయినారు. ఇవాళ నిజామాబాద్ కానీ కామారెడ్డిలో కానీ మెజారిటీగా అందరూ లేడీసే. కాబట్టి మన మన సిటీలో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు అందరూ ముందుకు రావాలి. వచ్చిన వాళ్ళను మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆర్థికంగా కానీ మరి పర్సనల్గా కానీ వారికి సాయం చేస్తే మన యొక్క సంఘానికి అభివృద్ధి పడుతుంది. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మీరు చాలామంది డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. చాలా సంతోషం, ఎందుకంటే మరి లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గ్యాదరింగ్ అంటే మామూలు మాట కాదు, చాలా రోజు నుంచి గ్యాదరింగ్ 1 week నుంచి గ్యాదరింగ్ చేస్తే కానీ ఈరోజు మీరందరూ ఇక్కడ రావాల్సి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేటి సభా అధ్యక్షులు మరి లక్ష్మి గారు, మరి అదేవిధంగా తెలంగాణ ముదిరాజ్ కోలీ సమాజ్ అధ్యక్షులు హనుమంతరావు గారు, మరి సిటీ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, మరి వేదికను అలంకరించిన పెద్దలు మీ అందరికీ మీకు పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఉన్నదో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను చెప్తూనే ఉండే మహిళా శక్తి ముందరికి రావాలని. ఇక్కడనే కాదు, ఎక్కడ ఉన్నా ఏ మీటింగ్లో అదే చెప్తుంది. కానీ ఇవాళ చూస్తే అది ఫుల్ఫిల్ అవుతుందేమో అని చెప్పి ఒక ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా మీకు మా వాళ్ళు చాలా చెప్పారు, 2-3 సూచనలు ఇస్తా, ఎక్కువ లేదు. దయచేసి మీరందరూ మహిళలు ఏదో మీటింగ్ ఉందని చెప్పి ఊరికి రావద్దు పడి. ఫస్ట్ మీ ఇల్లు చూసుకోండి, తర్వాత మీ ఆరోగ్యం చూసుకోండి,
ఇక మూడోది పోతారా, ఏదైతే మన జాతి బాగుపడాలి, మనం బాగుపడాలంటే కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎవరైనా సరే చదువుకున్న వాళ్లకు ఏదైనా ఆర్థికంగా కానీ ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాము. మీ వెంబడి మేము ప్రతిదానికి మేము చేయడానికి ఖచ్చితంగా చదువు ఉంటేనే మనం ముందరి పోగలుగుతాము, లేకుంటే ఏ పదవులు ఏమీ రావు. ఇకపోతే చాలామంది లాస్ట్ మూమెంట్లో వచ్చి నాకు ఆ సీట్ కావాలి ఈ సీట్ కావాలంటుంటారు. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఉండండి అక్కడనే. బీజేపీలో ఉంటే బీజేపీలో ఉండండి, ఏ పార్టీ కానీ ఎనీ పార్టీ, కాంగ్రెస్ గారు ఉంటే అక్కడనే ఉండండి. నాకు వీళ్ళు సీట్లు ఇవ్వలేదని చెప్పి ఈ జంపింగ్లు వద్దు. ఇవాళ లేకున్నా రేపు మీకు అవకాశం వస్తుంది దయచేసి. కానీ కొందరు చెప్పినట్టు మీరు కొన్ని వినిపించుకుంటే బాగుంటుంది. ఇవాళ సుజాత గారు ఉన్నారు, ఆమెకు 10 సంవత్సరాల కింద ఒక మాట చెప్పిన, గుర్తుందో లేదా ఆమెకు? గుర్తుందా? ఏం గుర్తుంది చెప్పు? మహిళలు ముందుకు రావాలి కాదు, ఇంకోటి కూడా నీతోనన్న, నువ్వు నిలబడు ఆ విజయలక్ష్మి ఓడగొట్టిపి అని చెప్పినాడు. వద్దు, ఆమెకు మీరు పని చేయొద్దు అని చెప్పిన. అర్థమైందా? గుర్తుందా? 2 సార్లు చెప్తే 2 సార్లు ఆమె మేయర్ అయిపోయారు. ముదిరాజులను పక్కకు పట్టేసే వాళ్ళు. మరి కొద్దిగా ఆలోచించాలి దయచేసి. డబ్బుకు లోకం దాసోహం మన జాతిలో వద్దు. ఈ జాతి 90 నుంచి జాలం మొరుగున పడిపోయింది. లేకుంటే ఈ జాతిల తాగుడు ముక్క లేకుండే. 90 నుంచి మా అధ్యక్షుల కొందరు పుణ్యానాటని ప్రొద్దున ఏటలు కోయాలి, రాత్రి తాగాలి, అది ఉన్నది. దయచేసి అది మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే కొన్ని ఇళ్ళని నేను చూస్తున్నా, మహిళలు భర్తలు ఇద్దరు తాగుతుంటారు, ఆ పక్క రూమ్లో వాడు పోయి తాగుతుంటాడు, వాడిని మీరు ఆపలేరు. ఎప్పుడే కానీ ఈ నషబందిని మనం దూరం ఉంచాలి దయచేసి. ఏ ఇల్లు అయితే ఇది ఇంత దూరం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది. రాబో రోజులు మాత్రం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది. మీరు దీనికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇకపోతే కోలీ సమాజ్ అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇవాళ మనము మన జాతి గురించి మనకు ఎవరైనా సరే మన ఇంట్లో అయ్యమ్మ ఎవరైతే ఉన్నారో, అయ్యా ఈ జాతి ఇది, వీడు మీ తండ్రి అని తల్లి చెప్తే మనం అదే చెప్తాం. కాబట్టి మన వాళ్ళు పెద్దలు ఏదైతే ఉన్నారో ఈ జాతిలో కొన్ని గెజిట్లో ముత్తరాశ, ముదిరాజు, తెలుగు, తెనుగోళ్ళు, కోలి అని పదం అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఇవాళ మర్చిపోవాలని ఎట్లా మర్చిపోతాము? ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, కోలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో మనం అక్కడ వాళ్ళతో పని చేసి మనం పని తీసుకోవడంలో తప్పు లేదు. ఏదైనా అవసరం ఉంటే మేము వాళ్ళకి చేయుతూనేయాలి, వాళ్ళతోనే మనం పనులు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ రోజైతే ఇప్పుడు ఈ కోలీ సమాజ్ ఏదైతే వచ్చిందో, మాణిక్యరావు గారు, జగన్నాథరావు గారు అప్పుడు 1980లోనే ఒక ట్రస్ట్ ఏర్పరిచిండు. అప్పటి నుంచే కోలీ సమాజ్ నడుస్తుంది. వాళ్ళే చెప్పారు, మీరు అయ్యా ఈ కోలీ సమాజ్లో పని చేయండి అంటని. అప్పుడు గెజిట్లో కూడా ఈ కోలీ అని చెప్పి రాసి ఉన్నది. ఇప్పుడు లేదు, ఎందుకంటే ఒకటే ముదిరాజు అని పెట్టారు. ఈ ముదిరాజు అని పెట్టినందుకు కూడా మనకు నష్టం జరిగింది. ఎవరు దాన్ని అర్థం చేసుకుంటలేరు. కాబట్టి కోలీ సమాజ్ ఏదైతే ఉన్నదో మేము ఖచ్చితంగా మనము సెంట్రల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి మనం పోట్లాడాలి. అదేవిధంగా స్టేట్కి వస్తే మాత్రము ప్రతి ఒక్కరు ముదిరాజులు ఖచ్చితంగా ముదిరాజులకు మనం హెల్ప్ చేయాలి. ముదిరాజు ఏదైతే రిజర్వేషన్ ఉందో BC D నుంచి BCA కనీసం లేదా నాకు తెలిసిన కాడికి 75 నుంచి ఇప్పటి వరకు పోట్లాడుతూనే ఉన్నాం. అది అంటే సుమారు 50 సంవత్సరాలు నాకు తెలిసిన కాడికి. దాన్ని ఎక్కడ ఏమీ లేదు. ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ ఎలక్షన్లప్పుడు మాట్లాడడము, మరి మేము మా జనం ఇంతున్నది అని చెప్పడము, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవడము, జోబులు వేసుకోవడం తప్పితే ఈ జాతికి ఏమి చేసింది లేదు. వాళ్ళు అక్కడ మట్టుకు మాత్రము మన ఏదో మేము BC D నుంచి ఏం చేస్తామంటారు. కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పింది లేదు. అదే విధంగా నేను మన రేవంత్ రెడ్డి గారిని ఒకటే అంటున్నా, కామారెడ్డి డిక్లరేషన్లా మాకు ఏదైతే నువ్వు దీంట్లో పెట్టినో మీరు మీ మన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో దాని ప్రకారమే ముదిరాజును BC D నుంచి చేయవయా, లేదంటైతే మీకు ఖచ్చితంగా చెప్తున్నాము. మళ్ళీ ఈసారి మాత్రము మీరు అంత లోపల యాక్షన్ తీసుకుంటే పర్వాలేదు. ముదిరాజులందరూ ఏకమై ఏ విధంగా బీఆర్ఎస్ ఓడించారో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ముదిరాజులారా మీరు ఏమి చింతించకండి. మరి ఒకటి
మన వాళ్ళు లోకల్లో ఒకటి సమాజం ఒకటి పెట్టారు. మరి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇంత పెద్దగా మీరు వస్తున్నారంటే మన దగ్గరనే ఒక మహిళా సమాజం వచ్చి ఒక పెద్ద ఎత్తున చేద్దాం. ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని వేల మందితో మనం చేయొచ్చు. కాబట్టి అదేవిధంగా ఎవరైనా సరే 21 మార్చిలో 21 జూన్లో అక్కడ ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి ఎవరైనా వస్తే రావచ్చు అక్కడికి. ఆల్ ఇండియా లెవెల్లో మహిళలు కానీ పురుషులు కానీ రావాలి తప్పకుండా. ఇక మీ అందరితో విన్నపం చేస్తున్నాయంటే ఈ 2-3 దూరం ఉండి మీ ఇంటిని కాపాడుకోండి, జాతిని కాపాడుకోండి. మరి అదేవిధంగా దేశాన్ని కూడా కాపాడుకుంటాం మనం. ఇవి 2 మన దగ్గర ఉంటాయి. విద్య, ఆర్థికం, మరి పవర్. ఇవి 2 ఉంటే విద్య ఆర్థికంగా మనం పోతేనే పవర్ వస్తుంది. కాబట్టి మన ప్రభాకర్ గారికి తెలుసు, ఏవైతే కొన్ని గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ ఉన్నాయి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ రోజ్గార్ ఉన్నాయి. మీరందరూ కలిసి దానికి ఒక ప్రణాళిక తీసుకున్నట్టయితే ప్రభుత్వంతో కూడా మనం లోన్ తీసుకుందాం. అవసరమైతే మేము కూడా కొంత వేసి మాతో అయినంత వరకు మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇవన్నీ కొన్ని మీకు అర్థమైనాయి అనుకుంటా. దాని ప్రకారం మీరు ఉంటారని చెప్పి ఆశిస్తున్నా. ధన్యవాదాలు. అలంకరించి ముందు ముగించమని చెప్పారు. ముగించే ముందు నేను ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా తరపు నుంచి ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమంజలి. అయితే ఇప్పుడు చెప్పారు మహిళలు ముందుకు రావాలి అనేది. మహిళలు ముందుకు రావాలి అంటే ముందు ఇంట్లో సపోర్ట్ కూడా ఉండాలా. ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా బలపడి ఉండాలి. ప్రతి మహిళ ఎప్పుడైతే ఆర్థికంగా బలపడి ఉంటుందో ముందుకు రావడానికి కానీ ముందుకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక మహిళ రావాలంటే ఫస్ట్ ఇంటిని చక్కదిద్దాల. ఇంటిని చక్కదిద్దిన తర్వాతనే ఊరిని చక్కదిద్దాల. ఊరిని చక్కదిద్దిన తర్వాతనే దేశానికి వెళ్ళాల. ఇది మొదటగా మనం నేర్చుకోవాల్సింది. మనము ఎంతసేపు అరియో ఇంట్లో ఏం చూస్తారో, ఇంట్లో ఏమంటారో, అదంటారో అని ఎప్పుడైనా మనం వెనక్కి పడతామో వెనక్కే తొక్కేస్తారు. మనము ముందుకు రావాలి అంటే ప్రతిదీ తెలుసుకొని ఉండాలి. అది అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఆర్థికంగా విద్యాపరంగా మనము ముందు ఉండాలి అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకొని ఉంటే ఏం తెలుస్తుందంటే ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏది చేయాలన్నా, ఏది ముందుకు వెళ్ళాలన్నా ముందు దాని గురించి తెలుసుకొని ఉండాలి. మనం మాట్లాడగలగాల. బయటకు వచ్చి మనం మాట్లాడగలిగినప్పుడే మనము మన మహిళా సాధికారతను సాధించగలుగుతాం. దానికి భూపతన్న గారు చెప్పినట్టుగా ఇంతకుముందు కరెక్ట్ నాకు ముందే చెప్పారు, నువ్వు ఉండాలమ్మా, చేయాలమ్మా అని. కాకపోతే ఏంటంటే మనకు కూడా సపోర్టింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలా. మన పెద్దలు సపోర్టింగ్ ఉండాలి. ఇంతకుముందు నాకు పెద్దలు సపోర్టింగ్ ఎవరు ఇవ్వలేదు. ఇది నేను సభాముఖంగానే తెలియజేస్తున్నాను. నేను ప్రయత్నించాను కానీ సభాముఖంగా ప్రయత్నించాను కానీ నాకు ఆ సపోర్టింగ్ అనేది దొరకలేదు. ఇంకొకటి ఏంటంటే అన్న మీరు ఇప్పుడు కోలీ గురించి చెప్పారు కదా, మనకి సెంట్రల్ నుంచి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయనేది మీరు మాకు కొంచెం తెలియజేస్తే మహిళలు ఆర్థికంగా కూడా ఎదగడం కోసం మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే మన స్టేట్లో ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ అయితే మనకు తెలుసు. దానికి కూడా కొన్ని అడ్డంకులు చాలా వచ్చాయి. కొన్ని కమిటీస్ వేయమన్నారు, కొన్ని సొసైటీస్ వేయమన్నారు. ఆ సొసైటీస్ కూడా మాకు కుదరలేదు చేయడము. ఇప్పుడన్నా మనకి మీరు సహకరిస్తే మాకు కావాల్సిన ఏదైనా సహాయం మాకు అవసరం ఉంటే మీరు చేస్తే మేము ఖచ్చితంగా ఆ సొసైటీలు వేయడం కానీ అది చేయడం కానీ చేస్తాము. ఖచ్చితంగా మేము ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ ఎంబడి ఒక 10 మంది కంపల్సరీ ఉండాలి. ఇక్కడి వరకు వచ్చామంటే ఇంకెక్కడి వరకన్నా వెళ్ళగలుగుతాం అనేది మనకు ఆ ధైర్యం ఉండాలి. అంటే మనం ఈరోజు ఒక అడుగు వేసాము అంటే దాన్ని వెనక్కి తీసుకోకండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా వెనక్కి తీసుకోవద్దు. ఇంకా ముందుకు ఇంకొక అడుగులో అడుగేస్తూ మనం ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని, అంటే పాటించడం అంటే అలా అనేసి ఇంట్లో ఎదిరించమని కాదు, ఇంట్లో చక్కదిద్దాలి. ఇంట్లో వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్టే. మనం ఒకవేళ కోపోద్రిక్తంగా అంటే మనం ఆవేశంగా ఉన్నామంటే ఇల్లంతా చెదిరిపోయినట్టే. అంటే ప్రతి మహిళ వెనకాల ఇల్లే కాదు దేశం కూడా ఆధారపడి ఉంటుంది. దేశాన్ని ఉద్ధరించాలి అంటే మహిళ యొక్క సామర్థ్యము మరియు ఓపిక, సహనం కలిగినటువంటి మహిళ ఏదైనా సాధించగలుగుతుంది. ఈ సహనం పురుషులలో లేదు, తక్కువ. దీంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను, ఏది చేయాలన్నా మహిళతోనే సాధ్యం.
ఏ ఒక్క అడుగు వేయాలన్నా ఏది చేయాలన్నా కూడా సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరం ఇక్కడ వరకు అడిగేసాము, ఇక ముందు కూడా అడిగేయాలి. అక్కడ ఏముంది వెళ్తే మనకి పోస్టులతో ముఖ్యం కాదు, మనకి పోస్టులు కాదు కావాల్సింది, మనం చేయాల్సిన మన మనోధైర్యంతో ఎప్పుడైతే వెళ్తామో ప్రతి ఒక్కటి సాధిస్తాం. అయితే ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ సమావేశానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మరియు ఈ అరేంజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సభని ముగిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవతి. నాది నేను జిడిమెట్ల విలేజ్ ఫిషర్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ డైరెక్టర్, డిఎఫ్సిఎస్ డైరెక్టర్ని. మరియు నేను గత 21 సంవత్సరాల నుండి ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ అండ్ రేరింగ్ యూనిట్ రన్ చేస్తున్నాను అండ్ ట్రైనింగ్స్ అలా ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, మన ముదిరాజులు సంఘాలలో ఎక్కువ మంది లేరు. ఎక్కువ సంఘాలు ముదిరాజువి లేడీస్ సంఘాలు లేవు, జెంట్స్ అయితే ఉన్నాయి కానీ లేడీస్ సంఘాలు లేవు. అందుకని మన వాళ్ళు తమ డివిజన్స్లో కూడా ఒక్కొక్క సంఘం ఏర్పరచుకొని ప్రభుత్వం నుండి వచ్చే స్కీమ్స్ అవన్నీ కూడా అవైల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి నాట్ ఓన్లీ స్కీమ్స్, ఇన్సూరెన్స్ లాంటివి మనం పొందవచ్చు. స్కీమ్స్ అంటే సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, స్టేట్ స్కీమ్స్ ఉంటాయి. అలాంటివి మనం ఎందుకు అవైల్ చేసుకోకూడదు? అందరికీ అవకాశం రావాలి కదా. అలా రావాలి అంటే సంఘాలు ఏర్పరచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద స్కీమ్స్ చాలా వచ్చాయి. అవి సంఘాలలో లేని వాళ్ళు కూడా అవైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఎన్ఎఫ్డిపి అని పోర్టల్ ఉంది ఒకటి. సంఘాల్లో ఉన్నా సరే లేకున్నా సరే మన ముదిరాజులు ప్రతి ఒక్కరు కూడా ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు సెంట్రల్ లెవెల్ నుండి మనకు రిజిస్టర్ అవుతాము. ఆ రిజిస్టర్ అయిన తర్వాత మనము ఏవైనా స్కీమ్స్కి మనము అప్లై చేసుకుంటే ఆ స్కీమ్స్లో మనము పార్టిసిపేట్ చేసుకోవచ్చు, అంటే మనం తీసుకోవచ్చు. ఈజీగా మనకు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి తొందరగా శాంక్షన్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ దాంట్లో చాలా ఉన్నాయి. నేను ఆ పోర్టల్ ఒకటి నేను గ్రూప్లో పెడతాను, అందరూ అవైల్ చేసుకోవచ్చు. కాకపోతే చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అది పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ నంబర్ కూడా పెడతాను, వాళ్ళు చేసుకోవచ్చు. లేదంటే మన వాళ్ళు ఎవరో కూడా చేసుకోవచ్చు నెట్ ద్వారా. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే సంఘాలు చేరండి, మన లేడీస్ ఉమెన్ సొసైటీస్ ఫామ్ అవ్వండి. మన ముదిరాజుల సంఘాలు నిజంగా అస్సలు లేవు. నేను ఇప్పుడు గత 20 years నుంచి కూడా నేను ఈ సంఘాల్లో ఉన్నాను, అంటే మా ఫిషర్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీస్. అయితే నాకు ఫ్రెండ్స్ ముదిరాజులు లేరు, నేను ముందు కూడా చెప్పాను. ఇప్పుడిప్పుడే నాకు మన ముదిరాజు ఫ్రెండ్స్ యాడ్ అయ్యిండ్రు. నాకు మొత్తం గంగపుత్ర ఫ్రెండ్సే ఉన్నారు, వేరే ఉన్నారు. కానీ ఇక్కడ మన ముదిరాజులు ఇప్పుడిప్పుడు బయట వస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఏ ముదిరాజు లేడీ ఒక్కరు కూడా నాకు దొరకలేరు, నిజంగా చెప్తున్నాను. త్రూ లక్ష్మి, అనురాధ అండ్ సుభాష్ని, వీళ్ళ ద్వారా నాకు ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, డెఫినెట్లీ ఫిషరీస్ దాంట్లో ఏదైనా మీకు సలహాలు కావాలన్నా హెల్ప్ కావాలన్నా నేను ఆల్వేస్. ఇంకా అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం అలాంటిది కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. మీరు ఇంట్లో బయట వెళ్ళి పని చేసుకునే కంటే, సపోజ్ మన ఇళ్ళల్లో ఉండే కోడళ్ళు బయట వెళ్ళి చేయని వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి, అంటే ఎర్న్ చేసుకోవడానికి బయట వెళ్ళి చేసుకోకుండా చిన్నగా ఇంటి ఆవరణలో ఒక బ్యాక్ యార్డ్ హ్యాచరీ కట్టుకొని అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం అలా చేసి స్కూల్స్ కాలేజెస్ అలా దగ్గరలో ఉంటే మనము బిజినెస్ చేసుకోవచ్చు. దానికి కూడా ప్రభుత్వము లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఈ అలంకరణ చేపలు, ముత్యాల పెంపకం నేర్చుకోవచ్చు, వాటికి కూడా ఇస్తారు. ఇంకా చేపల చెరువులు చేసుకోండి ప్లేస్ ఉంటే. అలా దానికి కూడా కొన్ని ల్యాక్స్ ఉన్నాయి, ఏమంటారు ప్రభుత్వం దగ్గర. ఇవన్నీ శాంక్షన్ చేయడానికి స్కీమ్స్ ఉన్నాయి, కానీ మన వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేరు. ముందుకు రావాలి. మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా సరే, మనం చేసుకోకపోతే పక్కన వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూడా అట్లీస్ట్ లోన్ పొందుతారు కదా. అలా చూడండి ఒకసారి, ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. సరే, అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నమస్కారాలండి. నేను జ్యోతికా ముదిరాజ్,
నాకు అసలు ఎప్పుడు ముదిరాజ్ మీటింగ్స్కి ఎప్పుడు నేను ఏది అటెండ్ అవ్వలేదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి కాస్త మాట్లాడలేను. పాటలంటే 2 గంటలు అవలీలుగా పాడగలను, కానీ మాటలంటే కష్టమే అక్క. నేను సింగర్ అండి, హైదరాబాద్లో ఈవెంట్స్ చేస్తాను. సో మన ముదిరాజ్లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా ఇప్పటి నుంచి జ్యోతిక ముదిరాజ్ని గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాను. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను, ఎక్కువ మాట్లాడలేను. పాటలు అంటే పాడతాను సార్, ఒక 2 పాటలు పాడి వినిపించడానికి ట్రై చేస్తాను మీకు టైం ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ. పాడాలి, తెలిసిన పాటే అండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇదే మనం అందరం నేర్చుకోవాల్సిన పాట, అందరికీ ఆదర్శమైన పాట. సో ఇదండి నా ఇంట్రొడక్షన్, ఎంతకన్నా ఏం లేదు. ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. సాగని నా పాట ఎటు సాగునో నీ బాట, ఇది కాదా దేవుని ఆట. ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. మాటాడే నీ కన్నులే నా కవి పున్నమి వెన్నెలే, నీ చెరుమోసి నవ్వురా నా కది జాజి పువ్వురా, వీచితే మరి వాడిపోను, దైవ సన్నిధిని చేరును, ఇక ఏమౌనో. ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.